ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రపంచ హోమియోపతి అండ్ ఆయుష్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని డ్వాక్రా భవనంలో భారీ ఉచిత వైద్య శిబిరం యోగా కార్యక్రమం నిర్వహించారు. హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్ జంగయ్య, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శ్రీవల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడ్చల్ జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి, డిప్యూటీ డిఎంఎన్హెచ్పి సత్యవతి ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి స్వయంగా యోగాసనాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఆయుష్ వైద్య బృందం ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, నాయకులు సిరాజ్, పుల్లి ఆంజనేయులు, గడియల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తోట రంగయ్య, సోమయ్య, వెంకటరామరెడ్డి, రాజమల్లు, లక్ష్మారెడ్డి, కాలేరు రామోజీ తదితరులు పాల్గొన్నారు. వైద్య సేవలు అందించిన వారిలో ఆయుష్ డాక్టర్లు రాజమోహన్, శ్రీలేఖ, అల్సానా మరియు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు గట్కేసర్లోని ఈ డ్వాక్రా భవనంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జంగయ్య గారు, డాక్టర్ శ్రీవల్లి గారు నిన్ననే వాట్సాప్ రూపేణా, పత్రికా రూపేణా జనాలందరికీ తెలిసేటట్టు అందరినీ ఈ ఉచిత వైద్యశాలకి రప్పించి ఏర్పాట్లు చేశారు. సీనియర్ సిటిజన్ అధ్యక్షులుగా మాకు కూడా ఈ విషయాన్ని చేరవేసినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం, వాయిస్ మెయిల్ పెట్టాం. ప్రత్యేకంగా ఫోన్లు చేసి పలు గ్రామాల సోదర మిత్రులందరికీ ఫోన్ చేశాం. ఉదయం నుంచి జనాలంతా వస్తూనే ఉన్నారు, ఉచిత మందులు గైకొని పోతూనే ఉన్నారు. ప్రజల వద్దకు పాలనని ప్రభుత్వం గతంలో ఏ రకంగా చేసిందో ఈ దవాఖానాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకురావడానికి మన ఈ జంగయ్య డాక్టర్ గారు చాలా కృషి చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం కాచ్వాన్ సింగారంలో కార్యక్రమాన్ని పెట్టారు, యోగా కార్యక్రమాన్ని పెట్టారు, గురుకులంలో యోగా కార్యక్రమాన్ని పెట్టారు, ఇవాళ మార్నింగ్ గురుకుల యోగా కార్యక్రమం పెట్టారు, ఇప్పుడు ఇది పెట్టారు. మేము కూడా ఈ మందులు తీసుకుంటూనే ఉన్నాం. ఈ బయట దవాఖానల్లో ఎత్తు ఖర్చులతో ఇబ్బందులు పడే బదులు ఇక్కడ ఈ హోమియో, ఈ ఆయుర్వేదిక్, ఈ యునాని ఈ మందుల్ని ఉచితంగా అందరూ గైకొనాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకమైన సేవలు అందిస్తున్న ఈ జంగయ్య గారికి, శ్రీవల్లి గారికి హృదయపూర్వక కృతజ్ఞతల్ని వారి సిబ్బందికి కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. గట్కేసర్లో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి 3 కలిపి ఆయుష్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తూ ఉందో ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యాన్ని ఎంకరేజ్ చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ జిల్లాకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా గట్కేసర్ సెంటర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాబోయే రోజుల్లో యునాని, ఆయుర్వేదిక్, అలోపతి అన్నీ కలిపి ఒక్క దగ్గరికి చేర్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితోటి ప్రజలకు ఇంకా దగ్గరికి కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వైద్యం ఆయుర్వేదిక్, అలోపతి అండ్ మన హోమియో కాబట్టి ప్రజల యునాని వీటిని మనము ఆదరించాలని నేను కోరుతా ఉన్నాను. పేద ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, దీన్ని అభివృద్ధికి తీసుకురావాలని, పురాతన మన చరిత్రకు మొదటి నుంచి కూడా ఈ వైద్యం చాలా గొప్పది. ఈనాడు దాన్ని మళ్ళీ ప్రయత్నం
అందరి ప్రయత్నం ఉండాలని, అందరూ సహకరించాలని, పేద ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైన. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీవల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్. ఇవాళ ఆయుష్ డే, ఇంకా మరి ముఖ్యంగా హోమియోపతి డే సందర్భంగా గట్కేసర్ వాత్రా బిల్డింగ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ మార్నింగ్ 7 to 8 యోగా సెషన్ కండక్ట్ చేశామండి. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఉమా గౌరీ మేడం, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సత్యవతి మేడం, ఇక ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకళ మేడం డాక్టర్ గారు, ఇంకా వారి ప్రత్యేక అఫీషియల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. నియర్లీ ఆశా వర్కర్స్, వృద్ధులు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు నియర్లీ 150 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారండి. తర్వాత మా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సంబంధించి 4 యోగా ఇన్స్ట్రక్టర్స్ కండక్ట్ చేశారండి ఈ యోగా సెషన్ని. ఇప్పుడు మార్నింగ్ 9:30 నుంచి ఇప్పటి వరకు ఆయుష్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఆయుర్వేద, యునాని, హోమియో మెడిసిన్స్ ఇవ్వబడుతున్నాయండి. వైద్యులు ఉన్నారు, వాళ్ళు బీపీ, హైట్, వెయిట్ చెకప్ చేస్తున్నారు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నారు. అలాగే మందులు కూడా ఉచితంగా అందరికీ అందజేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ప్రజాపాలన ప్రగతి పాలనలో మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే ఈ ప్రోగ్రాంలో భాగంగా 90 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ఇక్కడ గట్కేసరిలో మనం ఒక ఆయుష్ యోగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ఆయుష్ యోగా క్యాంపు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ప్రధానంగా ఆయుష్లో ఒక భాగమైన హోమియోపతి డే ఈరోజు, అంటే వరల్డ్ హోమియోపతి డే ఏప్రిల్ 10th. అంటే హోమియోపతిని కనిపెట్టిన పితామహుడు జర్మనీ దేశస్థుడైన హన్నెమన్. ఈ హన్నెమన్ను 200 సంవత్సరాల క్రితము ఈ మానవాళికి అందించిన ఒక మహాద్భుతమైన వైద్య విధానమే హోమియోపతి. ఇది సారూప్య అంటే సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు. అంటే చికిత్స విధానంలో అలోపతి కంటే వైవిధ్యమైన చికిత్స విధానం. అంటే ఉష్ణం భూషణైన శీతలం, అంటే ముళ్ళుతో తీయాలి. అంటే మనకి ఏదైతే రోగాన్ని సంబంధించిన మూలకారకమైన జబ్బుకు కారకమైన ఉంటుందో దాన్ని ఉపయోగించి తక్కువ మోతాదులో యూజ్ చేస్తే ఆ జబ్బు కారణం, ఆ జబ్బుకు సంబంధించింది పోతుంది. ఈ సారూప్య సిద్ధాంతాన్ని మన పితామహుడైన హన్నమన్ 200 సంవత్సరాల క్రితం నేను కనిపెట్టి మన మానవాళికి ఇచ్చారు. ఈరోజు మనము చూస్తున్నాము, ఉదయం లేచి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎన్నో రకమైన దీర్ఘకాలిక, స్వర్ణకాలిక దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నాము. దీని మూల కారణం ఎందుకు అని అంటే హెల్త్ అంటే ఏంటి? ఈరోజు సింపుల్గా పేషెంట్స్కు ఏదో పెయిన్స్ వచ్చినాయి, కడుపుని వచ్చింది, అయితే సిమ్టమ్స్ జ్వరం వచ్చింది, ఇలాంటి రావడం కానీ డాక్టర్ దగ్గర పరిగెత్తడము, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడము, మనం మందులు వాడడము, తగ్గిపోవడము, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రావడము, సో మాటికి వస్తూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. కానీ దీనికి పరిష్కారం లేదు. ఎందుకు మనిషి ఈ విధంగా దీర్ఘకాలిక తరుణవాదం గురవుతున్నాడు అంటే దీనికి మూల కారణం ఏంటంటే మైండ్. మనం ఏదైతే సిమ్టమ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో ఆ ఫిజికల్ బాడీ సిమ్టమ్స్ను క్యూర్ చేసుకుంటున్నాం, కానీ మెంటల్ బాడీ అంటే స్పిరిచువల్, ఎమోషనల్ బాడీ యొక్క సిమ్టమ్స్ తీసుకోలేకపోతున్నాము. ఎందుకంటే హెల్త్ అనేది ఓన్లీ ఫిజికల్ బాడీ సిమ్టమ్స్ తీసేయడం కాదు. హెల్త్ అనేది 5 కంపోనెంట్స్ ఆఫ్ ది లైఫ్. అవేంటి? ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్సన్ మెయింటైన్ బై ద వైటల్ ఫోర్స్. అంటే ఈ ప్రాణశక్తి అనేది ఈ 5 కంపోనెంట్స్ లైఫ్ను సమీకృతం చేస్తూ, మెయింటైన్ చేస్తూ, డైనమికల్గా, హార్మోనియస్గా బాడీని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకుపోతేనే పర్సన్ ఆరోగ్యవంతంగా ఉంటాడు. కానీ ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే లైఫ్లో ఆ 3 కంపోనెంట్స్ మిస్ అవుతున్నాం. అంటే స్పిరిచువల్గా కరెక్ట్ ఉండట్లేదు, మెంటల్లీ కరెక్ట్ ఉండట్లేదు, సోషల్లీ కరెక్ట్ ఉండట్లేదు. సో పర్సన్ ఎంతసేపు ఫిజికల్ పార్ట్ని చూసుకొని నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఆ బాధ వచ్చింది, నాకు థైరాయిడ్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, ఇవన్నిటికీ డాక్టర్ల దగ్గర పరిగెత్తడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, మళ్ళీ రావడం జరుగుతుంది. దీనికి ఎందుకు తగ్గట్లేదు అంటే మూల కారణం మైండ్. ఫస్ట్ మెంటల్లీ, స్పిరిచువల్ లెవెల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్పిరిచువల్ లెవెల్లో పర్సన్ కరెక్షన్ అయితే ఫిజికల్ లెవెల్లో సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ఫిజికల్ లెవెల్లో సిమ్టమ్స్ తగ్గిపోయినప్పుడు ఫ్రీ ఫ్రమ్ బోత్
ఫిజికల్ అండ్ మెంటల్, అప్పుడు డిసీజ్ క్యూర్ అవుతుంది. ఈ యొక్క సిద్ధాంతమే ఆయుష్ మెయిన్ ఏంటంటే పర్సన్ను జబ్బుతో సంబంధం ఉండదు, పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. మీ పర్సన్స్ మెంటాలిటీ అండ్ పర్సన్ ఇండివిజువలైజేషన్, ఆ పర్సన్ ఆ మైండ్ మీద పనిచేసే మందులు ఇవ్వడం వల్ల ఆ జబ్బు పూర్తిగా నయమయ్యే మందులు ఇస్తాము. కాబట్టి ఈరోజు మహామానవుడు పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ గట్కేసర్లో ఆయుష్ యోగా డేగా నిర్వహించి మార్నింగ్ 6:30 నుంచి 7:30 వరకు యోగా నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం ఈరోజు మరి మార్నింగ్ 9:30 నుంచి 3 o'clock వరకు ఆయుష్లో భాగంగా హోమియోపతి, ఆయుర్వేద, యునానిలో 3 భాగాలు కూడా కలిసి సంయుక్తంగా మేము ఫ్రీ క్యాంప్ నిర్వహించబడుతున్నది. దీనికి చాలా మంచి రెస్పాండ్ కూడా వస్తుంది. ఇంకా మీరు చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకొని ఆయుష్లో మెడిసిన్స్ వాడుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.